ట్రబుల్ ఇస్తున్న కారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో షెడ్డుకేనా? అధికార టీఆర్ఎస్ పార్టీ ఆపసోపాలు పడుతుంది. విజయం కోసం చెమటోడుస్తుంది. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఎప్పుడూ విజయం తమదేననే ధీమాతో ఉండే గులాబీ శ్రేణుల్లో గెలుపుపై టెన్షన్ మొదలైంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సత్తా చాటేందుకు కారు ఇబ్బంది పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ గడ్డు పరిస్థితి నెలకొంది. ఓవైపు నిరుద్యోగులు, మరోవైపు ఉద్యోగులు పార్టీపై గుర్రుగా ఉన్నారు. నూతన నియామకాలు లేక యువత సమస్యలు పరిష్కారం కాక ఉద్యోగులు టీఆర్ఎస్ ని దూరంగా పెడుతున్నారు. సాధారణ ఎన్నికలకు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తేడా ఉంది. గ్రామాల్లో నిరక్షరాస్యులను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లడం చాలా సులువు. కానీ పట్టభద్రుల నుంచి ఓటు పొందటం అంత సులువు కాదు. వారు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేస్తారు. ఇది అధికార పార్టీని దెబ్బతీసేలా ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే సొలిపేటి రామలింగారెడ్డి అకాల మరణంతో వచ్చిన సానుభూతి కూడా పార్టీని గట్టెక్కించలేకపోయింది. అనూహ్యంగా అక్కడ బీజేపీ పాగా వేసింది. అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం ముంగిట బొక్కబోర్లా పడింది. దీంతో చివరి నిమిషం వరకు మేయర్ పదవి ఎవరిని వరిస్తుందనేది తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీలో వణుకు పుట్టిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. గడువు దాటి ఏండ్లు గడుస్తున్నా పీఆర్సీ ప్రకటన లేకపోవటం, ఉద్యోగుల పదవీ విరమణ, వయసు పెంచకపోవటం, నూతన నియామకాలు ఆశించిన మేర లేకపోవటం వంటివే కాకుండా అనేక సమస్యలు ఉద్యోగులను వేధిస్తున్నాయి. ఇదే సమయంలో ఉపాధ్యాయులు వేరు, ఉద్యోగులు వేరంటూ సీఎం ప్రకటన చేయడమే కాకుండా వారికి బదిలీలు, పదోన్నతులు కల్పించలేదు. దీంతో వారు ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు ఎంత మేరకు వేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరే కాకుండా నిరుద్యోగ పట్టభద్రుల ఓట్లు కూడా ఎన్నికల్లో గెలుపు ఓటములను శాసించేలా ఉండడంతో టీఆర్ఎస్ కు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇవే జరిగితే టీఆర్ఎస్ పార్టీకి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకోమన్నది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానాన్ని మరోసారి తానే కైవసం చేసుకుంటానన్న ధీమాతో ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. అయితే ఇది అధికార టీఆర్ఎస్ కు మింగుడు పట్టం లేదు. గతంలో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఎన్నో విజయాలు నమోదు చేసుకున్న టీఆర్ఎస్ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల స్థానాన్ని మాత్రం ఇంతవరకు గెలుచుకోలేకపోయింది. తాజా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలతో పాటు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కలిపి మొత్తం 93 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ 2007, 2009 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2014 వరకు ఎమ్మెల్సీగా వ్యవహరించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో ఈ నియోజకవర్గంలో గెలుపు అంత సులువు కాకపోగా టీఆర్ఎస్ కు అందరి ద్రాక్షగా మారిందనే అభిప్రాయాలు అంతటా వినిపిస్తున్నాయి. వీటికి తోడు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయినా అక్కడ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ కి ఎదురుగాలి వీస్తోంది. మొత్తం మీద దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల కారు స్పీడు తగ్గింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు షెడ్డుకేనా అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.